మీరు ముగ్గురు రావచ్చు. రమణ భార్గవ్ గారు, అసలు ఆయన నేను ఎప్పుడు స్టేజ్ని అటు సైడ్ నుంచి చూడలేదు, ఆయన ఇటు సైడ్ నుంచి చూడలేదు అన్నట్టు చూస్తున్నారు. అందరం చూసారా? అదో అక్కడ రాజ్ అక్కడ కూర్చున్నాడు, ప్రభాస్ అక్కడ, అక్కడ రామ్ అక్కడ కూర్చున్నారు. అందరినీ కలిసారా? ఓకే, రండి, ఇటు రండి, ఇలా రండి, మీరు ఇలా. ఓకే, మాట్లాడడానికి వచ్చారు కదా. అంటే రవణ వయసు మీ వయసు తగ్గట్లేదంట, పెరగట్లేదంట అని చూస్తున్నారు అందరూ కూడా, వాళ్ళు కూడా మేము ఒకళ్ళు. పర్వాలేదులేండి, మీది పెరుగుతుందిగా. స్పాంటనిటీ రవణ సుమక్క అంతే, ఇద్దరం అదే టాబ్లెట్ వాడతాం. థ్యాంక్ యూ. మొదటిగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ప్రేక్షక దేవోభవ. రవణ ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ కంచరపాలెం కిషోర్. ఈ సినిమా శివన్న రవణ ఇద్దరి మధ్య ఉండే ఇరుముడి. ఈ సినిమా మైత్రి మూవీస్ రవణకి ఈ రవణకి మధ్య ఉండే ఇరుముడి. ఒక ఫాదర్ ఒక డాటర్ మధ్య ఉండే ఇరుముడి. ఆ ఫాదర్ ఒక లైన్లో చెప్పాలంటే, కుటుంబ భారం అంతా మోసుకుంటావు, బాధ్యతకు మారు పేరు అయితావు, నీ ఎదల ఎన్ని బాధలున్నా గాని బిడ్డ క్షేమమే నువ్వు కోరుకుంటావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, ఓ త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా. రవణ నాన్న పాత్రలో చూస్తారు, ఒక ఎమోషన్ చూస్తారు. రవణలో ప్రేమ చూస్తారు. రవణలో మందు తాగి ఎర్రగబడి పడిపోయే పులి ఒక త్రినాదిగాను చూస్తారు. మా త్రినాదిగాడు తాండవం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో చూస్తారు. సో ఈ అవకాశం ఇచ్చిన మా శివన్నకి, మా రవణకి థ్యాంక్ యూ. దాదాపు 100 రోజులు కలిపి పనిచేస్తారు రవణతో. టైగర్ నాగేశ్వరలో ఒక 60 రోజులు, ఇరుముడిలో ఒక 40 రోజులు. థ్యాంక్ యూ. దండేశ ఒల్లేరు గారిని పండించింది మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఈ సినిమా కోసం, రవణ కోసం ఎంత మాట అన్న తక్కువే. థియేటర్లో అసలు నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఒక అయ్యప్ప స్వామి అంబలం పూజకు వచ్చినట్టుంది. సో ఈ సినిమాని తప్పకుండా పెద్ద హిట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. థ్యాంక్ యూ.